మంచి బోధన పద్ధతికి ఉండాల్సిన లక్షణాలు. విద్యార్థి జ్ఞానంతో పాటు ఆలోచన శక్తి, వివేచన శక్తి, సృజనాత్మకత శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. పాఠ్యాంశాల పట్ల విద్యార్థులు ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. బోధన విద్యార్థుల్లో మంచి వైఖరులు, అలవాట్లు పెంపొందించేదిగా ఉండాలి. విద్యార్థుల శ్రమ విలువను తెలియజేసేదిగా ఉండాలి. విద్యార్థులు అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. బోధనా పద్ధతి విద్యార్థులకు వైవిధ్యభరితమైన అనుభవాల ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చేటట్లు ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచగలగాలి. విద్యార్థుల్లో అన్వేషణ నైపుణ్యాన్ని పెంపొందించాలి. బోధనా పద్ధతి తరగతుల్లోని వివిధ స్థాయిల వారికి అనువైనదిగా ఉండాలి. విద్యార్థులు వారు పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగేలా ఉండాలి. మంచి బోధనా పద్ధతికి ఉండాల్సిన మంచి లక్షణాలు. విద్యార్థి జ్ఞానంతో పాటు ఆలోచన శక్తి, వివేచన శక్తి, సృజనాత్మకత శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. పాఠ్యాంశం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. విద్యార్థుల మంచి వైఖరులు, అలవాట్లు పెంపొందించేదిగా ఉండాలి. విద్యార్థుల శ్రమ విలువను తెలియజేసేదిగా ఉండాలి. విద్యార్థులు బోధన అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. బోధన పద్ధతి విద్యార్థులకు వైవిధ్యభరితమైన అనుభవాల ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చేటట్టు ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచగలగాలి. విద్యార్థుల అన్వేషణ నైపుణ్యాన్ని పెంపొందించాలి. బోధనా పద్ధతి తరగతిలోని వివిధ స్థాయిల వారికి అనువైనదిగా ఉండాలి. విద్యార్థులు వారి పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగేలా ఉండాలి. ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. లెక్చర్ అనే ఆంగ్ల పదము లెక్టర్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. లెక్టర్ అనగా అంటే బిగ్గరగా చదవడము. లెక్చర్ అనే ఆంగ్ల పదము లెక్టర్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. లెక్టర్ అంటే బిగ్గరగా చదవడము. లెక్చర్ అనే ఆంగ్ల పదము లెగో అనే లాటిన్ పదం నుండి కూడా గ్రహించబడింది. లెగో అనే లాటిన్ పదం నుండి కూడా గ్రహించబడింది. లెగో అంటే బోధించు లేదా చదువు అని అర్థం. లెగో అంటే బోధించు లేదా చదవడం. బోధించు లేదా చదవడం అనద్దు. ఉపన్యాస పద్ధతిలో చాలా పురాతనమైన పద్ధతి. ఉపన్యాస పద్ధతిని చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా అంటారు. ఉపన్యాస పద్ధతిని భావవాదం సమర్థించింది. నేడు దాదాపుగా KG to PG వరకు అన్ని విద్యాస్థాయిల్లో ఉపన్యాస పద్ధతిని ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఉపన్యాస పద్ధతి చాలా పురాతనమైన పద్ధతి. ఉపన్యాస పద్ధతిని చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉపన్యాస పద్ధతిని భావవాదం సమర్థించింది. నేడు దాదాపుగా KG to PG వరకు అన్ని విద్యాస్థాయిల్లో ఉపన్యాస పద్ధతిని ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూ ఉన్నారు. జేమ్స్ మైకేలిన్ ప్రకారము ఉపన్యాసం ఒక బోధన విధాన శాస్త్ర పద్ధతి. ఉపన్యాసం అనేది ఒక బోధన విధాన శాస్త్ర పద్ధతి. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన అంశం లేదా సమస్యని గురించి ఒక వివరణ అందించడానికి ముందుగానే ఎంతో శ్రద్ధతో తయారు చేసుకొని లాంఛనప్రాయంగా చేసే ప్రసంగము. ఉపన్యాసం ఒక బోధన విధాన శాస్త్ర పద్ధతి. ఇది ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేకమైన అంశం లేదా సమస్య గురించి ఒక వివరణ అందించడానికి ముందుగానే ఎంతో శ్రద్ధతో తయారు చేసుకొని లాంఛనప్రాయంగా చేసే ప్రసంగము. ఉపన్యాస పద్ధతిని చెప్పే పద్ధతి టెల్లింగ్ మెథడ్ అని కూడా అంటారని బైనింగ్ ఇద్దరు అమెరికా రచయితలు బైనింగ్ అనే అమెరికా రచయితలు పేర్కొన్నారు. ఉపన్యాస పద్ధతిని చెప్పే పద్ధతి టెల్లింగ్ మెథడ్ అంటారని బైనింగ్ అనే ఇద్దరు అమెరికా రచయితలు పేర్కొనడం జరిగింది. ఉపన్యాస పద్ధతిని శాబ్దికంగా బోధించే పద్ధతిగా చెప్పవచ్చు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుని బోధన భాషణ రూపంలో ఉంటుంది. భాషణాన్ని స్పీకింగ్ ఉపన్యాసం అని కూడా అంటారు. భాషణాన్ని అంటే స్పీకింగ్ని ఉపన్యాసం అని కూడా అంటారు. సాంఘిక శాస్త్రంలో కొన్ని సంఘటనలు, ధోరణుల గురించి విద్యార్థులకు ప్రామాణికమైన, క్రమబద్ధమైన, ప్రభావవంతమైన సమాచారాన్ని అందజేయడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. సాంఘిక శాస్త్రంలో కొన్ని సంఘటనలు, ధోరణుల గురించి విద్యార్థులకు ప్రామాణికమైన, క్రమబద్ధమైన, ప్రభావవంతమైనటువంటి సమాచారాన్ని అందజేయడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి? ఒక పాఠం లేదా యూనిట్ నేపథ్యం వివరించడానికి ఉపయోగించాలి. ఒక పాఠం లేదా యూనిట్ సమీక్షించడానికి, సమీక్ష పూర్వ పరిచయానికి ఉపయోగించాలి. నెక్స్ట్ నూతన పదాలను వివరించడానికి ఉపయోగించాలి. ఒక పాఠం లేదా యూనిట్ పూర్తి అయిన తర్వాత సారాంశం సాధారణీకరించడానికి ఉపయోగించాలి. విద్యార్థిలో ప్రేరణ కలిగించడానికి ఉపయోగించాలి. విద్యార్థి సమయాన్ని పొదుపు చేయడానికి ఉపయోగించాలి. ఉపన్యాసం ఇచ్చే దశలు. ప్రారంభ దశ విద్యార్థులకు ప్రేరణ కలిగించడము. సెకండ్ ప్రదర్శన పాఠ్యాంశాన్ని వివరించడము. థర్డ్ ముగింపు దశ అంటే పాఠ్యాంశాన్ని సంగ్రహపరచడం.
ఉపన్యాసం ఇచ్చే దశలో ప్రారంభ దశ విద్యార్థులకు ప్రేరణ కలిగించడము, ప్రదర్శన పాఠ్యాంశాన్ని వివరించడము, ముగింపు దశ పాఠ్యాన్ని సంగ్రహపరచడం. ఉపన్యాస పద్ధతులు ఎలా ఉపయోగించాలి? ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు పాఠ్యాంశాన్ని ఒక వరుస క్రమంలో ఏర్పరచుకోవాలి. కంఠధ్వనిలో మార్పు చేస్తూ బోధించాలి. హావభావాలు మార్చాలి. ఉపన్యాసం స్పష్టంగా ఉండాలి. తొందరపాటుతో బోధించరాదు. ఉపన్యాసము స్పష్టంగా ఉండాలి. తొందరపాటుతో బోధించరాదు. తరగతిలోని ఉపన్యాసం తరగతి గదిలో సహజ రీతిలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు ప్రసంగించాలి. తరగతిలోని ఉపన్యాసం తరగతి గదిలో సహజ రీతిలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు ప్రసంగించాలి. నెక్స్ట్ ఉపన్యాసం సందర్భానుసారంగా ఉదాహరణలు సాదృశ్యాలు ఇవ్వాలి. ఉపన్యాసం సందర్భానుసారంగా ఉదాహరణలు సాదృశ్యాలు ఇవ్వాలి. ఉపాధ్యాయుడు చోటు మార్చుతూ ప్రసంగించాలి. విద్యార్థి ప్రసంగించేలా నోట్ రాసుకునేలా నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలు. మంచి ఉపన్యాసం పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంచుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్లో బోధించవచ్చు. మాట్లాడిన పదం ముద్రిత పదం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఉపన్యాస పద్ధతి వల్ల ఖర్చు తక్కువ అవుతూ ఉంటుంది. విద్యార్థులకు శ్రవణ శిక్షణ కలిగించవచ్చు. తరగతి గదిలో ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్నప్పుడు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. మేధావులైన విద్యార్థులు మంచి ఉపన్యాసం వల్ల స్ఫూర్తి పొందుతారు. ఉపాధ్యాయుడి ప్రణాళికబద్ధంగా బోధించడం వల్ల ఉత్సాహంగా పాఠం వినవచ్చు. ఉపన్యాస పద్ధతిని దాదాపు అన్ని పాఠాలకు ఉపయోగించవచ్చు. ఉపన్యాస పద్ధతి పరిమితులు, లోపాలు. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధనలో చురుకుగా ఉంటాడు. విద్యార్థి అభ్యసనంలో స్తబ్దుడుగా ఉంటాడు. ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. ఉపన్యాస పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. ఉపాధ్యాయుని పనిభారం పెరుగుతూ ఉంటుంది. విద్యార్థుల్లో చొరవ నశిస్తూ ఉంటుంది. వారు చైతన్యం లేని శ్రోతగా ఉంటారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఉపన్యాస పద్ధతిలో కేవలం శ్రవణ్యానం తప్ప మిగిలిన జ్ఞానేంద్రియాలకు శిక్షణ అవకాశం ఉండదు. ప్రత్యక్ష జ్ఞానం కలగదు. మూర్త భావనలు ఏర్పడవు. తరగతిలో అన్ని స్థాయిల విద్యార్థులకు బోధన చేయడం కష్టం. ఉపాధ్యాయుని బోధన వేగానికి విద్యార్థుల ఆలోచన వేగానికి మధ్య సమన్వయం లోపం ఉంటుంది. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఉపన్యాసంలో ప్రదర్శన మేళవించడాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పవచ్చు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధించే భావనలను నమూనాల ద్వారా ప్రదర్శన చేస్తూ ఉపన్యసిస్తాడు. భావనలను నమూనాల ద్వారా ప్రదర్శన చేస్తూ ఉపన్యసిస్తూ ఉంటాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత మెరుగైంది. సాంఘిక శాస్త్రం నిజ జీవితానికి సంబంధించిన భావాలు కలిగిన శాస్త్రం. ఉపాధ్యాయుడు సాధ్యమైనంత వరకు మూర్తంగా బోధించాలి. సాంఘిక శాస్త్రానికి ప్రత్యేకంగా ప్రయోగశాల లేనప్పటికీ సమాజమే పెద్ద ప్రయోగశాల. సాంఘిక శాస్త్రానికి ప్రత్యక్షంగా ప్రయోగాలు లేనప్పటికీ సమాజమే పెద్ద ప్రయోగశాల. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు. ఫస్ట్ ప్రణాళిక రచన, ఉన్మీకరణము. థర్డ్ ప్రదర్శన లేక విషయ ప్రదర్శన. ఫోర్త్ మూల్యాంకనం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు, స్టెప్స్ అన్నమాట. సోపానాలు అంటే ఫస్ట్ ప్రణాళిక రచన. ఉపాధ్యాయుడు తరగతిలో ప్రదర్శించబోయే నమూనాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. అది ప్రణాళిక రచన అన్నమాట. ఉపాధ్యాయుడు తరగతిలో ప్రదర్శించబోయే నమూనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ ఉన్మీకరణం అంటే మోటివేషన్. ఉపాధ్యాయుడు ప్రదర్శించబోయే నమూనాలు వెంటనే విద్యార్థులకు చూపకుండా వారిలో ఆసక్తి కలిగిస్తూ ప్రశ్నలు అడుగుతూ ప్రదర్శన పట్ల ప్రేరణ కలిగించాలి. ఉపాధ్యాయుడు ప్రదర్శించబోయే నమూనాలు వెంటనే విద్యార్థులకు చూపకుండా వారిలో ఆసక్తి కలిగిస్తూ ప్రశ్నలు అడుగుతూ ప్రదర్శన పట్ల ప్రేరణ కలిగించాలి. మోటివేషన్ చేయాలి. ఉన్మీకరణం అంటే. నెక్స్ట్ ప్రదర్శన లేక విషయ ప్రదర్శన. ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి అనుగుణంగా బోధనోపకరణాలను చూపిస్తూ ఒక పద్ధతిలో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. తరగతిలో ప్రదర్శన అందరికీ కనిపించేటట్లు ఉండాలి. మూల్యాంకనం. ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రదర్శన ఎంతవరకు అర్థం చేసుకున్నాడో ప్రశ్నల ద్వారా తెలుసుకోవచ్చు. మూల్యాంకనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రదర్శన ఎంతవరకు అర్థం చేసుకున్నారో ప్రశ్నల ద్వారా తెలుసుకోవచ్చు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు. విద్యార్థులకు మూర్త భావనలు కలుగుతాయి. సమయాన్ని, ఖర్చును తగ్గిస్తూ ఉంటుంది.
విద్యార్థులకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు. విద్యార్థులకు మూర్త భావనలు కలుగుతాయి. సమయాన్ని, ఖర్చును తగ్గిస్తూ ఉంటుంది. విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ అభ్యసిస్తారు. విద్యార్థులు శాస్త్రీయంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యక్షం ద్వారా నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పరిమితులు. స్వయం కృషికి అవకాశం లేదు. ఎక్కువ మంది విద్యార్థులను తరగతి గదికి ఉపయోగపడదు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు. ఆదరించి నేర్చుకునే అవకాశం లేదు. వైయక్తిక భేదాలను తీర్చలేదు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి తరగతి పరిమాణము, విద్యార్థుల సంఖ్య, ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన బోధన పద్ధతిలో బోధించదగిన అంశాలు. ఉపన్యాస ప్రదర్శన బోధన పద్ధతిలో బోధించదగిన అంశాలు: సూర్య కుటుంబం, భూభ్రమణం, భూ పరిభ్రమణం, గ్రహణాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, అగ్నిపర్వత ఉద్భేదనము, భూ అంతర్భాగము, గ్లోబ్ను ఉపయోగించి ఖండాలను బోధించడం, భూ అంతర్భాగం ఇలాంటివన్నీ మన ఉపన్యాస ప్రదర్శన బోధన పద్ధతిలో బోధించదగినటువంటి అంశాలు అన్నమాట. సూర్య కుటుంబం, భూభ్రమణం, భూ పరిభ్రమణం, గ్రహణాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, అగ్నిపర్వత ఉద్భేదనము, భూ అంతర్భాగము, గ్లోబ్ను ఉపయోగించి ఖండాలను బోధించడం ఇవన్నీ కూడా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించవచ్చు. చారిత్రక పద్ధతి హిస్టారికల్ మెథడ్. గతంలోని మానవ జీవిత సారమే చరిత్ర. సాంఘిక శాస్త్ర బోధనలో చారిత్రక పద్ధతికి ప్రముఖ స్థానం ఉంది. సాంఘిక శాస్త్ర బోధనలో చారిత్రక పద్ధతికి ప్రముఖ స్థానం ఉంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన చారిత్రక అంశాలను, వ్యక్తులను, సంఘటనలు నాటి నుండి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలను వివరించడంలో చారిత్రక పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన చారిత్రక అంశాలను, వ్యక్తులను, సంఘటనలను నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలను వివరించడంలో చారిత్రక పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. చారిత్రక పద్ధతి రకాలు: ఫస్ట్ జీవిత చరిత్ర పద్ధతి, బయోగ్రాఫికల్ మెథడ్. సెకండ్ సంఘటన పద్ధతి అంటే అనెక్డోటల్ మెథడ్. సాంఘిక పద్ధతి అంటే సోషల్ మెథడ్. సంఘటన పద్ధతి అంటే అనెక్డోటల్ మెథడ్. సాంఘిక పద్ధతి అంటే సోషల్ మెథడ్. పరిణామ పద్ధతి అంటే ఎవల్యూషన్ మెథడ్. చారిత్రక పద్ధతి రకాలు: జీవిత చరిత్ర పద్ధతి, బయోగ్రాఫికల్ మెథడ్. స్వతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, సిద్ధాంతకర్తలు, రాజ్యాంగ నిర్మాతలు, జాతీయ అంతర్జాతీయ నాయకుల గురించి బోధించడానికి వ్యక్తి జీవిత చరిత్ర ఉపయోగపడుతూ ఉంటుంది. స్వతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, సిద్ధాంతకర్తలు, రాజ్యాంగ నిర్మాతలు, జాతీయ అంతర్జాతీయ నాయకుల గురించి బోధించడానికి వ్యక్తి జీవిత చరిత్ర పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. నాయకుల గురించి బోధించడానికి వ్యక్తి జీవిత చరిత్ర పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వ్యక్తి జీవిత చరిత్రను బోధించడం వల్ల ఆ వ్యక్తిలోని మంచి వ్యక్తిత్వ లక్షణాలు అనుకరించే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అలెగ్జాండర్, నెల్సన్ మండేలా, మదర్ తెరెసా, అంబేద్కర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సంఘటన రచనా పద్ధతి, అనెక్డోటల్ మెథడ్. చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులను, వ్యవస్థలను ఏ విధంగా అర్థవంతం చెప్పడానికి ఈ పద్ధతిని ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ జలియన్ వాలాబాగ్ ఉదంతము, షాజహాన్ తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరేపించిన సంఘటన, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం దోహదం చేసిన సంఘటనలు. సంఘటన పద్ధతి, అనెక్డోటల్ మెథడ్. చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులను, వ్యవస్థలను ఏ విధంగా అర్థవంతం చెప్పడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ జలియన్ వాలాబాగ్ ఉదంతము, షాజహాన్ తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరేపించిన సంఘటన, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి దోహదం చేసిన సంఘటనలు. సాంఘిక పద్ధతి, సోషల్ మెథడ్. మానవ జీవన విధానంలో వచ్చిన ఆర్థిక, సాంఘిక, మత, రాజకీయ పరమైన మార్పులను వివరించడాన్ని సాంఘిక పద్ధతిగా చెప్పవచ్చు. సాంఘిక పద్ధతి, సోషల్ మెథడ్ అంటే మానవ జీవన విధానంలో వచ్చిన ఆర్థిక, సాంఘిక, మత, రాజకీయ పరమైన మార్పులను వివరించడానికి సాంఘిక పద్ధతిగా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ సింధు నాగరికత మరియు ఆర్యుల నాగరికత కాలం నాటి సాంఘిక వ్యవస్థ. సింధు నాగరికత మరియు ఆర్యుల నాగరికత కాలం నాటి సాంఘిక వ్యవస్థ. పరిణామ పద్ధతి, ఎవల్యూషన్ మెథడ్. మానవ జీవిత వికాసాన్ని వివిధ కాలాల్లో మానవ పరిణామాన్ని, వ్యవస్థలను నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మార్పులు జరిగాయో కాలక్రమానుగతంగా బోధించడాన్ని పరిణామ పద్ధతి అంటారు. ఎవల్యూషన్ మెథడ్ అంటే మానవ జీవిత వికాసాన్ని వివిధ కాలాల్లో మానవ పరిణామాన్ని, వ్యవస్థలు నాటి నుండి నేటి వరకు ఎలాంటి మార్పులు జరిగాయో కాలక్రమానుగతంగా బోధించడాన్ని పరిణామ పద్ధతి అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ భారత స్వాతంత్రోద్యమంలో 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుండి 1942 క్విట్ ఇండియా ఉద్యమం
వరకు మార్పులను కాలానుగతంగా బోధించడము. భారత స్వాతంత్ర ఉద్యమాలు 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుండి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు మార్పులను కాలానుగతంగా బోధించడం. నెక్స్ట్ చారిత్రక పద్ధతి ప్రయోజనాలు. చరిత్ర గురించి విద్యార్థులకు మంచి అవగాహన కల్పించవచ్చు. చారిత్రక పద్ధతి ఒక కథలా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులకు బోధన పట్ల అభిరుచి కలుగుతూ ఉంటుంది. చరిత్రలో జరిగిన కార్యకరణ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. చరిత్రలో జరిగిన కార్యకరణ కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధాలను వివరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వ్యక్తుల జీవితాలను బోధించడం వల్ల విద్యార్థులు వారిని అనుకరించే అవకాశం ఉంటుంది. సాంఘిక శాస్త్ర బోధనలో ఏదైనా ఒక విషయం చారిత్రక నేపథ్యాన్ని పోల్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సాంఘిక శాస్త్ర బోధనలో ఏదైనా ఒక విషయం చారిత్రక నేపథ్యాన్ని పోల్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వివిధ కాలాల్లో జరిగిన సంఘటనలను కాలక్రమంగా వివరించవచ్చు. చారిత్రక పద్ధతి పరిమితులు. ఉపన్యాస పద్ధతికి ఉన్న అన్ని పరిమితులు ఈ పద్ధతిలో ఉంటాయి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు చురుకుగా ఉంటారు. విద్యార్థి స్వయం కృషికి అవకాశం లేదు. శిశు కేంద్రీకృత పద్ధతి కాదు, శాస్త్రీయమైన పద్ధతి కాదు. చారిత్రక నేపథ్య కథాగమనాన్ని సమర్థంగా వివరించే నైపుణ్యం ఎక్కువ మంది ఉపాధ్యాయులకు ఉండదు. చారిత్రక నేపథ్యం ఎక్కువగా ఇస్తే బోధించాల్సిన విషయం మరుగున పడవచ్చు. చారిత్రక నేపథ్యం ఎక్కువగా ఇస్తే బోధించాల్సిన విషయం మరుగున పడవచ్చు. నెక్స్ట్ చారిత్రక పద్ధతిని ఎలా ఉపయోగించాలి. బోధనలో వనరులు ఉపయోగించాలి. ఉపాధ్యాయుడు హావభావాలతో ఉపయోగించాలి. కథాగమనంలో వ్యక్తులను సంఘటన ఆసక్తికరంగా బోధించాలి. చారిత్రక పద్ధతిలో నాటకీకరణ ఉపయోగించడం వల్ల బోధన ఆసక్తికరంగా ఉంటుంది. ఆయా సంఘటనను వివరించేటప్పుడు విద్యార్థుల కళ్ళ ముందు జరుగుతున్నట్లు బోధించాలి. సరళమైన రీతిలో బోధించాలి. ముఖ్య సంఘటనలను నల్లబలపై రాయాలి. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకలన పద్ధతి అండ్ ఉద్యమ పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకలన పద్ధతి అండ్ ఉద్యమ పద్ధతి. జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదము ప్రాగ్మాటిజం యొక్క విద్యా తత్వ ఫలితము ప్రాజెక్టు పద్ధతి. జాన్ డ్యూయి ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదము ప్రాగ్మాటిజం యొక్క విద్యా తత్వ ఫలితమే ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిని వ్యవహారిక సత్తావాదం అందించిన కానుకగా చెప్పవచ్చు. ప్రాజెక్టు పద్ధతిని వ్యవహారిక సత్తావాదం అందించిన కానుకగా చెప్పవచ్చు. ప్రాజెక్టు పద్ధతిని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన కిల్ ప్యాట్రిక్ రూపొందించాడు కనుగొన్నాడు. ప్రాజెక్టు పద్ధతిని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన కిల్ ప్యాట్రిక్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కిల్ ప్యాట్రిక్ రూపొందించాడు కనుగొన్నాడు. ప్రాజెక్టు పద్ధతిని రష్యా దేశంలో స్టీవెన్సన్ ఒక బోధన పద్ధతిగా రూపొందించాడు. ప్రాజెక్టు పద్ధతిని రష్యా దేశంలో స్టీవెన్సన్ ఒక బోధన పద్ధతిగా రూపొందించాడు. ప్రాజెక్టు పద్ధతి సాంప్రదాయ బోధన పద్ధతులపై తిరుగుబాటు వంటిది. ప్రాజెక్టు పద్ధతి సాంప్రదాయ బోధన పద్ధతులపై తిరుగుబాటు వంటిది. ప్రాజెక్టు పద్ధతిపై జరిగిన చర్చ మరి ఏ ఇతర పద్ధతులపై జరగలేదు. ప్రాజెక్టు పద్ధతిపై జరిగిన చర్చ మరి ఏ ఇతర పద్ధతులపై జరగలేదు. ప్రాజెక్టు పద్ధతి జాన్ డ్యూయి పేర్కొన్న పనిచేస్తూ నేర్చుకోవడము లర్నింగ్ బై డూయింగ్ సూత్రం ఆధారంగా రూపొందించారు. ప్రాజెక్టు పద్ధతి జాన్ డ్యూయి పేర్కొన్న పనిచేస్తూ నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ ఆధారంగా రూపొందించడం జరిగింది. ప్రాజెక్టు పద్ధతిలో జీవించడం కోసం కాకుండా జీవిస్తూ నేర్చుకోవడము లర్నింగ్ బై లివింగ్ ముఖ్యమైన విషయము. ప్రాజెక్టు పద్ధతిలో జీవించడం కోసం కాకుండా జీవిస్తూ నేర్చుకోవడం అనేది ముఖ్యమైనది. ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు. కిల్ ప్యాట్రిక్ సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కృత్యమే ప్రాజెక్టు. సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కృత్యమే ప్రాజెక్టు. నెక్స్ట్ స్టీవెన్సన్ సహజ వాతావరణంలో పూర్తి చేసిన సమస్యాత్మకంగా కృత్యమే ప్రాజెక్టు. స్టీవెన్సన్ ప్రకారము సహజ వాతావరణంలో పూర్తి చేసిన సమస్యాత్మకంగా కృత్యమే ప్రాజెక్టు. బెల్లార్డ్ ప్రకారం పాఠశాలకు తీసుకురాబడిన నిజ జీవిత కృత్యమే ప్రాజెక్టు. బెల్లార్డ్ ప్రకారము పాఠశాలకు తీసుకురాబడిన నిజ జీవిత కృత్యమే ప్రాజెక్టు పద్ధతి. బైనింగ్ అండ్ బైనింగ్ నిజ జీవిత సన్నివేశంలో పద్ధతి ప్రకారం సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్టు. నిజ జీవిత సన్నివేశంలో పద్ధతి ప్రకారం సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్టు. బైనింగ్ ప్రకారం ప్రాజెక్టు పద్ధతి ప్రధాన సూత్రాలు: కార్యకలాప సూత్రము, ఉద్దేశ సూత్రము, ఉపయోగిత సూత్రము, వాస్తవిక సూత్రము, అనుభవ సూత్రము, స్వేచ్ఛా సూత్రం. ప్రాజెక్టు పద్ధతి ప్రధాన సూత్రాలు: కార్యకలాప సూత్రము, ఉద్దేశ సూత్రము, ఉపయోగిత సూత్రము, ఉపయోగిత, వాస్తవికత, అనుభవ సూత్రము, స్వేచ్ఛ సూత్రము. వాస్తవిక సూత్రము, అనుభవ సూత్రము,
స్వేచ్ఛా సూత్రం. ఇవన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతి ప్రధాన సూత్రాలు అనమాట. నెక్స్ట్ ప్రాజెక్టు రకాలు. కిల్పాట్రిక్ ప్రాజెక్టు 4 రకాల ప్రాజెక్టు పద్ధతిని పెంచాడు. వినియోగదారుని ప్రాజెక్టు. ఇందులో విద్యార్థులు అనుభవాన్ని సంపాదించి ఆనందిస్తారు. ఎగ్జాంపుల్ నాటకీకరణం. ఉత్పత్తిదారుని ప్రాజెక్టు. ఇందులో విద్యార్థి ఉత్పాదకతతో కూడుకున్న కార్యకలాపాల్లో పాల్గొంటాడు. ఎగ్జాంపుల్ బడి తోటలో కూరగాయలు, పుష్పాలు, పండ్లు పండించడం. ఉత్పత్తిదారుని ప్రాజెక్టు. ఇందులో విద్యార్థి ఉత్పాదకతతో కూడుకున్న కార్యకలాపాల్లో పాల్గొంటాడు. ఎగ్జాంపుల్ బడి తోటలో కూరగాయలు, పుష్పాలు, పండ్లు పండించడం. సమస్య ప్రాజెక్టు. ఇందులో సమస్యకు పరిష్కారం కనుగొంటాడు. ఎగ్జాంపుల్ కాలుష్యానికి కారణాలు తెలుసుకోవడం. ఇందులో సమస్యకు పరిష్కారం కనుగొంటాడు. ఎగ్జాంపుల్ కాలుష్యానికి కారణాలు తెలుసుకోవడము. తర్ఫీదు రకం ప్రాజెక్ట్ అంటే ఇందులో కార్యకలాపాలను పదే చేయించి నైపుణ్యాన్ని పెంచుతారు. ఎగ్జాంపుల్ పటం గీయించడం. తర్ఫీదు రకం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇందులో కార్యకలాపాలను పదే చేయించి నైపుణ్యాన్ని పెంచుతారు. ఎగ్జాంపుల్ పటం గీయించడము. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు అంటే స్టెప్స్. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు. ఫస్ట్ సన్నివేశాన్ని ఏర్పరచడం. సెకండ్ ప్రాజెక్టుని ఎంపిక చేసుకోవడం, ధ్యేయాన్ని రూపొందించడం. థర్డ్ ప్రణాళిక రచన. ఫోర్త్ ప్రణాళిక నిర్వహణ. ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైన సోపానము, అతి సుదీర్ఘమైన సోపానం ప్రణాళిక నిర్వహణ. ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైన సోపానం, అతి సుదీర్ఘమైన సోపానం ప్రణాళిక నిర్వహణ. ప్రాజెక్టు మూల్యాంకనం చేయడం, నమోదు చేయడం. ప్రాజెక్టుని మూల్యాంకనం చేయడము. 6th నమోదు చేయడం. నెక్స్ట్